నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన చేయబోతున్నాం జనగణనతో పాటు అని క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. సో ఒకవైపున దేశంలో ముఖ్యంగా కాశ్మీర్ బార్డర్లో పాకిస్తానీ తీవ్రవాదులు, పాకిస్తానీ ప్రభుత్వం మన మీద దాడులు చేస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకోవడం అన్నది అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. మరి ఎందుకు బీజేపీ ఇమ్మీడియట్గా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? కాంగ్రెస్ కూడా మా ఒత్తిడి వల్లే అని వాళ్ళు అంటున్నారు. లేదు మీరు అసమగ్రంగా ఈ కులగణన చేశారు, మేము మాత్రమే సమగ్రంగా చేయగలుగుతామని కేంద్రం మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ టోటల్ ఎపిసోడ్లో మాట్లాడదా? నా ముందు కేతూరి వెంకటేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. తను జేఏసీ ఉస్మానియా నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ ఓబీసీ మూవ్మెంట్ మీద కూడా తన వాయిస్ని, తన ఫైట్ని కంటిన్యూ చేస్తున్నాడు. నమస్తే అన్న. నమస్కారం అన్న. ముందుగా మన తొలి తెలుగు రగన్న గారికి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. సో మీరు ఎక్కువ ఢిల్లీలో ఉంటున్నట్టున్నారు, మీ హైకమాండ్ లీడర్లతో ఎక్కువగా టచ్లో ఉంటారు. ఏం జరుగుతున్నది అసలు? క్రెడిట్ ఎవరిది? ఈ కులగణన క్రెడిట్ అంటే సరే అది కంప్లీట్ కాకపోయినా ఇష్యూ అయితే ఇనిషియేట్ తీసుకొని మీ రాహుల్ గాంధీ ఒత్తిడి చేసిండు, ఆయన బయటికి తీసుకొచ్చిండు చేయాలని. బీజేపీ ఏకంగా క్యాబినెట్లోనే వాళ్ళు ఆమోదం తెలిపారు, తీర్మానం ఆమోదించేసారు చేయబోతున్నామని. అసలు రాహుల్ గాంధీ గారు ఫస్ట్ నుంచి కూడా కులగణన కంపల్సరీ అవసరం అని చెప్పేసి భారత్ జోడో యాత్రలో, అంటే ఒక యాత్రిగా నేను రాహుల్ గాంధీ నడిచారు కదా, భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 40,000 కిలోమీటర్లు 12 రాష్ట్రాలు కేంద్రపాలితాలు రాహుల్ గాంధీతో నడటం జరిగింది. మొత్తం కంప్లీట్గా ఫుల్ యాత్రిగా తిరిగింది. రాష్ట్రం నుంచి 600 మనం ఒకరం. అయితే రాహుల్ గాంధీ డే ఫస్ట్ నుంచి కూడా ఈ దేశంలో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం ఖచ్చితంగా కులగణన అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెజార్టీ ప్రజలు ఉన్నారు కాబట్టి, దేశంలో 90% ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ అవకాశాల కోసం కులగణన అవసరం చెప్పి మొదటి నుంచి ప్రతి రాష్ట్రంలో గంట పదవి చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రం పోయినా అక్కడ పరిస్థితులు ప్రజలు బ్రహ్మర్థం పట్టినారు, మా ఆర్థిక స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు చూసి వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనౌన్స్మెంట్ చేసినవి కూడా మన మక్తల్లోనే ఈ రాష్ట్రానికి ఎంటర్ కాగానే చేయడం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం కూడా కులగణన అవసరం అని చెప్తూ మణిపూర్ టు ముంబై యాత్ర కూడా, న్యాయయాత్ర కూడా రాహుల్ గాంధీ చెప్పింది. మొన్న పార్లమెంట్ ఎల్ఓపిగా ఉన్నప్పుడు కూడా ఎంత అవమానపరిచాను నన్ను, కానీ కులగణనకు దేశం మేము కట్టుబడి ఉన్నాం, మీరు కట్టుబడి ఉన్నామని చెప్పేసి చేయడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో బీజేపీ బిట్టు దిగింది. ఎప్పుడు కూడా కులాలను ప్రోత్సహించేది మనువాద పార్టీ బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా. ఎందుకు అనేది మనకు చరిత్ర చెప్తుంది. మండల్ కమిషన్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీ దానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అద్వానీతో గుజరాత్లో పోయి, మోడీతోనే పోయి కమండల్ అండ్ శ్రీరామ రథయాత్ర చేసిండ్రు. కమండల్ వర్సెస్ మండల్ అంటే బీసీ మూమెంట్. మండల్ కమిషన్ అంటే వీపీ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెడితే దాన్ని తట్టుకోలేక ఓర్వలేక బీసీలు మొత్తం ఇటువైపు పోతారని చెప్పి చైతన్యవంతం చెప్పేసి బీసీ ఉద్యమం, సామాజిక ఉద్యమం చెప్పి భయంతోన వాళ్ళు కమండల్ ఉద్యమం తీసుకొచ్చి శ్రీరామ రథయాత్ర తీసుకొచ్చారు. అదే రథయాత్ర యూపీకి రాగానే అలౌ చేయలేదు ములాయం సింగ్ గారు. అలౌ చేయకపోతే బీహార్కి వస్తే అరెస్ట్ చేసిండ్రు. దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు ప్రభుత్వం పడగొట్టిరు, జనతా ప్రభుత్వాన్ని, యూపీ సింగ్ ప్రభుత్వాన్ని. అంటే చైతన్యాన్ని ఓర్చుకోలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా వాళ్ళ స్థానాలు తగ్గినాయి, ఎంపీ స్థానాలు. ఇప్పుడు చూసుకున్న స్థానాలు తగ్గినాయి. మా పరిస్థితి బాగాలేదు, మొత్తం బీసీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు, ఆ భయంతోన మనం తగ్గపోతే కష్టం అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు మనధర్మ సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న వాళ్ళు ఎట్లా బ్రాహ్మణ మీకు కులగణన మీద రాహుల్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఈ లైన్ తీసుకున్నాడు అని ఈ దేశంలో ఎవరిని అడిగిన మేధావులని ఆడ మోదీ మతం అంటున్నాడు, బీజేపీ మతం అంటున్నది, ఈయన కులం అంటున్నాడు. సో ఈయనకి దాన్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ ఫైల్ కింద ఈ కులగణన అన్న అంశాన్ని ఎత్తుకున్నాడు తప్ప, లేకపోతే వీళ్ళకి ఎక్కడిది ప్రేమ? జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ వరకు వీళ్ళంతా వ్యతిరేకించిన వాళ్ళే కదా. 2011 క్యాస్ట్ సెన్సెస్ ని బయటికి రాని వాళ్ళే కదా వీళ్ళంతా. చెప్పిన రిపోర్టు అది తప్పు. ఫస్ట్ అమెండ్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ 1951 15/4 అమెండ్మెంట్. ఫస్ట్ అమెండ్మెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి చేసిండు. సోషియో ఎకనామికల్ సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాస్ చేసిండు. అందులో బాగా ఎస్సీ ఎస్టీ చేసిండు. ఆ తర్వాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 340 ఆర్టికల్లో క్లియర్గా చెప్పడం జరిగింది.
అందులో భాగంగానే కాకా కలేకర్ కమిషన్ వేయడం జరిగింది, మండల్ కమిషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ వర్గాల కోసం ఉంది కాబట్టి ఫస్ట్ అమెండ్మెంట్ జరిగింది, అప్పుడే జరిగింది. తర్వాత నెక్స్ట్ గరీబ్ హఠావో తీసుకున్నా కానీ, తర్వాత రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థ సంఘటన 73-74 ఆర్టికల్ ప్రకారంగా స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు బీసీలకు కల్పించి కూడా రాజీవ్ గాంధీ. అంతెందుకు మొన్న యూపీఏ ప్రభుత్వం కూడా చేసింది 2011లో SES సోషియో ఎకనామికల్ సర్వే క్యాస్ట్ సర్వే చేస్తే అది బీజేపీ ప్రభుత్వం బయట పెట్టలేదు. హౌస్ హోల్డ్ సర్వీస్ మేము చేయడం గ్రామీణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ సర్వేని రిపోర్ట్ ఇప్పటికి బయట పెట్టలేదు. అదే రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే సమైక్యత దెబ్బతింటాయి, కులాల పరంగా మేము చెయ్యం సర్వే అని చెప్పి గండాపదంగా చెప్పిండు బీజేపీ ప్రభుత్వం. అదే రాహుల్ గాంధీ గారు కుల సర్వే చేయమంటే రాజ్నాథ్ సింగ్ గారు మేము చేయమని చెప్పిండు. అంటే సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసినట్టున్నారు. బీహార్ ఎలక్షన్స్లో వేసిండ్రు, ఛాలెంజ్ చేసిండ్రు. బీహార్ ఎలక్షన్స్లో వాళ్ళు సర్వే చేస్తుందని చెప్పి తప్పనిసరిగా వేసిండు. నితీష్ కుమార్ ఇప్పుడు మొన్న అలవేన్స్లో ఉన్న ఆయనే అప్పుడు సర్వే చేసి పూర్తి చేస్తే అక్కడ 2 లక్షల మంది బీసీలకు ఉద్యోగాలు వచ్చినాయి సర్వే చేసినాక. అంటే ఎంతమంది ఇప్పుడు మనకు చూసిన విద్యా ఉద్యోగాల అవకాశాలు 92లో వచ్చింది మనకు అవకాశం. అంటే రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా తెలుసుకునేదే కులగణన యొక్క ఎక్స్రే లాంటిది ఉపయోగపడుతుంది. ఫలాలు అందరికి దక్కాలే. ఈ దేశం కులంతో నిర్మితమైంది, ఈ సాంప్రదాయాలకు సంబంధించిన కులంతో నిర్మింది. పుట్టుకతో కులం ఉంటుంది, సస్తే కులం ఉంటుంది మనకు తెలిసిన చరిత్ర. అలాంటప్పుడు ఈ ఉన్న ప్రజల గురించి స్థితిగతి తెలుసుకోవాలి. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం జరిగినప్పుడు అప్పుడు వర్గ పోవడం జరిగింది. 20వ శతాబ్దంలో జరిగిన అప్పుడు స్వాతంత్ర ఉద్యమాల్లో ప్రాంతీయ అసమతుల్యం జరిగింది. ఇప్పుడు జరుగుతుంది సామాజిక రాజకీయ ఆర్థిక సమానత అవకాశాలు ఈ వర్గాలకు దక్కాలని. కాబట్టి ఇటువైపు నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ వర్గాల కోసం దక్కాలి. రాజకీయమే కదా రాహుల్ గాంధీ కూడా. రాజకీయం ఎట్లయితే ఈ వర్గాలకు మతం అంటున్నారు, మీరు కులం అంటున్నారు. కులం అనేది కౌంటర్ దాని కింద వాడుతున్నారా మీరు? అవకాశాలు సమానత్వం కావాలి కదా. ఈ అంశం తీసుకుంటేనే మనం అధికారంలోకి రాగలుగుతాం, వాళ్ళ ఐడియాలజీని కొట్టగలుగుతాం అన్న ఒక లైన్ మీరు బలంగా తీసుకున్నారు. అధికారం అనేది గాంధీ కుటుంబానికి తునప్రాయంగా వదులుకునే రకం వాళ్ళు. అధికారం కోసం ఎప్పుడు ఆలోచిస్తారు. ఈ ప్రజల కోసం భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడి 9 సంవత్సరాలు జయించుకునే చరిత్ర నెహ్రూ గారిది. అదే బీజేపీ సావర్కరు 100 సార్లు క్షమాభిక్షణ చరిత్ర వాళ్ళది. ఎందుకంటే దేశ ప్రజల కోసం అన్ని వర్గాల కోసం ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వ సంస్థలు మొత్తం పూర్తిగా ప్రైవేట్ పరం చేసి ఆదానికి అప్పచెప్పేది బీజేపీ సంస్కృతి. డిస్క్రిమినేషన్ చేసే పాలిటిక్స్ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల కోసం సమానత్వం కోసం, ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. అధికారం కోసం అవసరం లేదు. అధికారం లేకుండా ఈ వర్గాల కోసం స్వాతంత్రం కోసం పోరాడలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలమే కదా ఏదో స్వాతంత్ర ఫలాలు అందించింది. అంతే మొన్నటికొచ్చి మొన్న మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రావడం కారణం కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఉన్నప్పుడుగా గుర్తించింది. అందుకే ఏదే కానీ రాజకీయ కోసం ఎప్పుడు కూడా కాదు. కులం అనేది ఈ వర్గాలు నష్టపోతున్నారు. మెజార్టీగా బీసీలు 52% పైగా బీసీలు ఉన్నారు, ఎస్సీలు 18% ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ వర్గాలు ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాలకు వృత్తిపై ఏర్పడ్డ కులాలు కాబట్టి వాళ్ళకు అవకాశాలు రాజకీయాల్లో ఇప్పుడు వనరులు మొత్తం కేవలం ఒక 10% మాత్రమే ఆక్యుపై చేసారు. అన్ని రంగాల ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా వ్యాపారాలు కానీ, పారిశ్రామిక రంగం కానీ, భూస్వామ్య వ్యవస్థ కానీ, కార్పొరేట్ వ్యవస్థ కానీ, కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ మొత్తం పూర్తిగా 100% వనరులు ఉండడం వల్ల దేశ భద్రతకు ప్రమాదం అవుతుంది. దేశాన్ని మనం గొప్పగా నిర్మించుకోవాలంటే అన్ని వనరులు సమానత్వం కావాలని రాహుల్. రాష్ట్రంలో చేసిన కులగణన సర్వే ఇది మోడలే సరిగ్గా లేదు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము పర్ఫెక్ట్గా మేము చేస్తామని అంటున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్పింది బీసీల్లో ముస్లింలను యాడ్ చేశారు అన్నది మీరు ఇక్కడ కులగణన చేసినప్పుడు, గవర్నమెంట్ చేసినప్పుడు వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించింది. ఇప్పుడు మేము రైట్ మోడల్ తీసుకొస్తాం, ఇదంతా రాంగ్ మోడల్ అంటున్నారు. అసలు కిషన్ రెడ్డికి అది ఉంటే ఫస్ట్ క్వశ్చనరీ చదవమని చెప్పండి. ఈ 50 పేజెస్ అవన్నీ వాళ్ళకు రాంగ్ మోడల్ ఎలా అనిపించవచ్చు మాకు ఒక డౌట్ వచ్చింది. క్లియర్ చూస్తే వాళ్ళకి ఏమొచ్చిందంటే మొన్న అయోధ్య కడితే మందిరానికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారిని ఇది మనకు ఆహ్వానించలేదు. అంటే వాళ్ళ లక్ష్యం ఏంది? మేము పెట్టింది ఏంది? 50Dలో ఇతర కులవస్తులు నిర్వహించే సామూహిక వేడుకలకు వివాహాలకు అవకాశం ఇస్తారా? మీ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి వివక్ష లేకుండా దేవాలయాలకు ప్రార్థనలకు అవకాశం ఇస్తారా? అంటే దళితులకు ఇప్పటికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాయి. నేను 1990sలో చదువుతున్నప్పుడు 8th క్లాస్లో కూడా వివక్షత ఘోరంగా ఉన్నది. తాగునీటి కాడ వివక్షత ఉన్నది, టెంపుల్లో పోనీకి వివక్షత రానిచ్చేవారు గారు ప్రాథమికలో. అంటే వాళ్ళకు అది ఇబ్బంది ఉండొచ్చు, అది రాంగ్ ఉండొచ్చు ఆ క్వశ్చనరీ. అలా మైండ్ సెట్ రాంగ్ కాబట్టి రాంగ్ ఉండదు. నిజంగా కూడా సైంటిఫిక్గా చేసిన సర్వే చాలా గొప్పగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్ గారు కానీ, ఇక్కడ ఉన్న మంత్రివర్గం కానీ సైంటిఫిక్గా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సర్వే చేసింది. సైంటిఫిక్గా కులకు చర్చించి సర్వే చేసి సక్సెస్ చేసింది సర్వే. బీజేపీలకు ఏంటంటే ఈ కుల సర్వేలో ఈ క్వశ్చన్ పెట్టడంలో వాళ్ళకి రాంగ్గా
మైండ్ సెట్ డిస్క్రిమినేషన్ ఒకటే కాదేమో ఇప్పుడు బీసీ ముస్లిము, ఓసీ ముస్లిము, బీసీ హిందూ, ఓసీ హిందూ ఇట్లా మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఉండవు, కుల వృత్తి పరంగా రిజర్వేషన్స్ ఉంటాయి. అది మాకందరికి తెలిసిన విషయమే. ఈ రోజు దూదేకుల వాళ్ళు మన సమాజంలో అన్నదమ్ములే. హిందూ మనం చేసుకోవచ్చు, బౌద్ధం చేసుకోవచ్చు, క్రిస్టియన్ చేసుకోవచ్చు, వేరే చేసుకోవచ్చు. మతం వేరు, కులం వేరు. వృత్తిపరంగా ఏర్పడింది కులం. ఆ కులపరంగా వాని జీవన పద్ధతి ఈ గ్లోబలైజేషన్లో ఏ వృత్తికి కూడా ఒక పేటెంట్ లేదు. ఏ వృత్తి చేసేవానికి చేతిలో వృత్తి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనకి ఐడెంటిఫై ఏముంటుంది. కాబట్టి చాలా చిన్న చిన్న కులాలు, పిందెరి కానీ, దూదేకులు కానీ, అదేవిధంగా వాళ్ళు నూరు భాష ఉంటుందా, చిన్న చిన్న కులాలు కూడా వాళ్ళు మనలో భాగస్వామ్యులే. ఈ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన వాళ్ళే, ఉత్పత్తి రంగంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్న వాళ్ళే. అలాంటి కులాలను మనం డిస్క్రిమినేట్ చేసి అంటే వీళ్ళ ఉద్దేశం అంటే హిందువుల బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళే హిందువులు అనుకుంటారు. వాళ్ళ ఐడియాలజీ ఏంది, బీజేపీ పార్టీ ఉన్న వాళ్ళే హిందువులు, మిగతా వాళ్ళు హిందువులు కాదు. మతం అనేది ఉన్న వాళ్ళు మైండ్ సెట్ హిందూ ఫాసిజం అని పులింపుచ్చుకున్న వాళ్ళు, మనువా సిద్ధాంతాన్ని వాళ్ళు వంట కలుగునేవారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా డివిజన్ పాలిటిక్సే ఉంటాయి ఈ దేశంలో. కానీ ఇంత అన్నా కూడా మరి వాళ్ళు క్యాబినెట్లో దాన్ని ఆమోదం తెలిపారంటే గొప్ప విషయమే కదా. తప్పని పరిస్థితి కదా. ఈ రోజు ప్రజలు ఎవరున్నారు, వాళ్ళకి అధికారంగా లక్ష్యం అంతే తప్ప అది ప్రజలకు మేలు చేసే కాదు. అధికార లక్ష్యం అదే కదా తప్ప ఈరోజు అన్ని ప్రైవేట్ పరం అవుతున్నాయి. సెంట్రల్లో ఉన్న అన్నీ కూడా రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, జలవనరులు కానీ, ఎల్ఐసీలే కానీ, బ్యాంకులే కానీ కంప్లీట్గా ఆదాని వైపు ప్రైవేట్ పరం అవుతున్నాయి. మీరు రాబోయే ఎలక్షన్స్లో ఏ ఎజెండాని అయితే ముందు పెట్టి జనాల ఓట్లు అడుగుదాం అనుకున్నారో ఆ ఎజెండాని బీజేపీ తన లైన్లోకి తీసుకున్నది. సో రేపు ఇది మీకు రేపు అధికారం రాకపోవడానికి కారణం అవుతుందేమో. మాకు అధికారం ముఖ్యం కాదు. ఈ దేశ ప్రజల సమానత్వ అవకాశాలు రావాలని మా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రాహుల్ గాంధీ గారి లక్ష్యం అధికారం కోసం కాదు. వాళ్ళు ఎన్ని ఎత్తికట్లు వేసినా ఈరోజు భారత రాజ్యాంగం కాపాడుకునే బాధ్యత ఇక్కడ ఉన్న వర్గాలకు సమానత్వం కావాల్సిన. మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ ఒక దేవుణ్ణి మీరు పూజించాలని చెప్తాడు. అంటే ఆయన అంబేద్కర్ అంటే రాజ్యాంగం పైన అంత అసహనం ఎక్కువ విషయం మనం తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆలోచన విధానం మనం గ్రహించాలి. అంటే వాళ్ళ విధానాల బట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగ పరిస్థితి, ఈ దేశ పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా ఎంత ఉందో మనం ఊహించుకోలేము. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు కూడా అప్పుడు జరిగిన సందర్భంలో గోవల్కర్ అతను కూడా వ్యాసంలో రాశాడు, మేము రాజ్యాంగాన్ని మేము ఇష్టపడం, రాజ్యాంగం మాకు వ్యతిరేకం అని ఒక వ్యాసం కూడా రాయడం జరిగింది. అంటే వాళ్ళ ఐడియాలజీ మనం పుణిపుచ్చుకున్న వాళ్ళు బీజేపీ పార్టీ. రాజ్యాంగం మనవాద సిద్ధాంతాన్ని కంటిన్యూ కావాలని వాళ్ళ ఆలోచన వాళ్ళది. అంతెందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డార్విన్ సిద్ధాంతం తీసిండ్రు, సైంటిఫిక్ అనే సిద్ధాంతాన్ని తీసిండ్రు. అంటే సైన్స్ అంటే భయం వాళ్ళకు. వాళ్ళ ఆలోచన మతం తప్ప, అది అన్సైంటిఫిక్ తప్ప, ఒక మతంతోనే వాళ్ళు చేసుకోవాలి తప్ప. దేవుని కూడా విడగొట్టిండ్రు, సీతారాముని విడగొట్టిండ్రు. ఎవరే కానీ జై శ్రీరామ్ అంటారు, జై సీతారాం అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుంది, దేవుని కూడా విడగొడతారు. అంటే దేవుని ఏ పదం ఈజీగా ఉంటే ఆ పదంతో రాజకీయాలు పోతారు. ఆ పదాలు తప్ప వాళ్ళు ఏమి రాజకీయాలు చేయరు. అంటే మతం దేశంలో 79% మంది మొత్తం బీజేపీలో ఉన్నారా, హిందువులు, మనం కూడా హిందువులం కదా అందరం. వాళ్ళు ఓన్లీ మతపరమైన రాజకీయాలు తప్ప ఈ దేశ ప్రజల కోసం ఉపయోగపడే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం ఉపయోగపడే పరిపాలన చేయరు. సో మీరేం సూచన చేస్తారు కేంద్రానికి? ఇప్పుడు నిన్న మీరు సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ఎంచుకున్నట్టున్నారు. ఇది మనం మీరు డిఫెన్స్లో మాట్లాడుతున్న వ్యాఖ్యల కింద చూడాలా, ఎట్లా మనం ఏం చేయాలి, మన లైన్ని అతను కొట్టేసిండు కదా అన్న దాంట్లో భాగంగా చూడాలా, ఎట్లా ఏ కోణంలో మీరు మీ పార్టీ చూస్తుంది? జనాభా ప్రాతిపదికన 50% సీలింగ్ కూడా పరిమితి ఎత్తేయాలని సుప్రీంకోర్టులో ఉన్న దాన్ని సీలింగ్ కూడా ఎత్తేయాలి. ఇక్కడ ఉన్న అవకాశాలు కులగన్న సైంటిఫిక్గా జరగాలి. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రోల్ మోడల్ జరిగిందంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర్ అటెండ్ కావడం జరిగింది. తెలంగాణ ఈ ఉన్న సూచన సలహాలు తీసుకొని, మేధావుల సలహాలు తీసుకొని వాళ్ళకు కులంగా చేర్చాలి. ఇది తొలిమెట్టు అంతే. ఇప్పుడు కులగన్న అనేది తొలిమెట్టు. మనం సాధించింది చాలా ఉంది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల కోసం చేయాల్సింది చాలా ఉంది. ఫస్ట్ కులగణన చేస్తే, ఒక ఎక్స్రే చేస్తే ఆ వర్గాలకు సంబంధించిన ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వనరుల పరంగా కానీ వాళ్ళకున్న అవకాశాలు ఎంతవరకు దక్కినాయి, ఈ ఫలాలు ఎంత దక్కాల్సిన అని చెప్పి తెలవనీకి మాత్రం చేస్తున్నాం మనం. తొలిమెట్టు ఖచ్చితంగా 50% పరిమితి ఎత్తేయాలి. అదేవిధంగా కులగణన చేసి సైంటిఫిక్గా చేసి ఈ ప్రజల కోసం అందరికీ అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇప్పుడు మొన్న మీరు చేసిన సర్వేలో అన్ని తప్పులు వచ్చినాయి అన్నది ఒక చర్చ జరిగింది, చాలా బలంగా జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ సెంట్రల్ చేసే సర్వేలో కొంత డేటా అటు ఇటుగా వస్తే మీరు మళ్ళీ ఇరుకునబడే అవకాశం ఉంటుందేమో? మేము చేసే సర్వే దాదాపుగా 56 క్వశ్చనరీస్ చేసినాం. అవును, ఏడ తప్పు ఉందని ఎవరినన్నా వచ్చి సర్వే కుటుంబ సమగ్ర సర్వే లెక్కలు కూడా ఉన్నట్టున్నాయి. ఇది దాన్ని దీన్ని కంపేర్ చేస్తే తేడాలు వచ్చినాయి అని. ఇప్పుడు ఇది SKS రిపోర్టు మన గత ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం ఒకరోజు చేసి అది దాపెట్టుకున్నది. మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు కులాల పరంగా చేస్తే వచ్చింది. ఇప్పుడు ఈయన చేసిన సర్వే
అన్సైంటిఫిక్గా ఉన్నది అనేది మనకు తెలుసు. ఇప్పుడు పూర్తిగా ఎందుకంటే ఇక్కడ ప్రతి క్వశ్చనరీ మీరు చదవచ్చు గారు, ప్రతి క్వశ్చనరీ కూడా అన్ని వర్గాలు అందరికీ ఉపయోగపడే సర్వే ఇది. అంటే ఎక్స్రే అంటే బాడీలోన పూర్తిగా స్కాన్ చేసినట్టు ఈ సర్వే ఉంది. అంత గొప్ప సైంటిఫిక్ ఏమదేమొచ్చు తెలుసుకోమని చెప్పు. కానీ బీజేపీలో కనిపించే రాంగ్ మోడల్ అంటే ఈ క్వశ్చన్లు అడగడం ఇబ్బంది కావచ్చు వాళ్ళకు. ఇతర కులాస్తులను పెళ్లి చేసుకున్నారా, లేకపోతే మీ కుటుంబంలో మౌలిక సదుపాయాలు నీటి వనరులు ఇబ్బంది ఉన్నావే, లేకపోతే మీకు దేవాలయాలకు కానీ మిమ్మల్ని రాణిస్తున్నారా, అదేవిధంగా సామూహిక వివాహాలకు మిమ్మల్ని రాణిస్తున్నారా, అది వాళ్ళకు రాంగ్ మోడల్ అనిపించచ్చు తప్ప క్వశ్చనరీస్ అంటే వాళ్ళ డిస్క్రిమినేషన్ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. ఓన్లీ క్యాస్ట్ ఏంది అన్నదే కదా. కులగణన అంటే కులం ఏంది, నీ కులం ఏంది అని తెలుసుకోవడం. ఉత్త కులం తెచ్చుకుంటే ఏం ఉపయోగం? కులం మనం చెప్పుకోగలుగుతాం, దానివల్ల ఉపయోగం లేదు కదా. నా ఆర్థిక స్థితిగతులు మీకు తెలుసా? మీరు ఆ 56 ప్రశ్నలు అందులో పెట్టి మీ ఆస్తి ఎంత, మీ కార్లు ఉన్నాయా, బండ్లు ఉన్నాయి, అది ఉన్నది, ఇది ఉంది అడగడం వల్లనే కదా చాలా మంది. సోషియో ఎకనామిక్ సర్వే అంటే అదే కదా. మనకు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఏం రిపోర్ట్ చెప్తే ఏం చేస్తారు? ఇప్పుడు నాకేముంది, నేను పిహెచ్డి డాక్టరేట్ చేసిన, నాకు ఉద్యోగపరంగా ఏమో అవకాశం వచ్చింది, నేను ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, రాజకీయ పరంగా ఏమో అవకాశం వచ్చినాయి, సోషియో ఎకనామిక్ తెలిసిన కండిషన్ తెలుసు కదా రేపు పొలాలు అందించేది. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి జర్నలిజంలో సుత్తపడి కష్టపడి చేస్తున్నారు, అక్కడ ఉన్న మిత్రులు కూడా కష్టపడతారు, వాళ్ళ కులాల గురించి మనకు తెలిసేది కదా. ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే ఫలాలు అందుకే కదా. మన ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన కేటాయింపులు జరగాలంటే, అందరికి ఫలాలు దక్కాలంటే మనకు పూర్తి రిపోర్ట్ ఉంటాయి కదా. గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆ కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వనరులు మొత్తం కేంద్రం ఒక దగ్గర కేంద్రీకృతమైంది. అది ముమ్మాటికి ప్రమాదకరం, దేశానికి ప్రమాదకరం. ఈ రోజు రాజకీయ సమానత్వం ఓటులో ఉంది మనకు తప్ప ఆర్థిక వనరుల సమానత్వం లేదు. ఆర్థిక వనరుల సమానత చెప్తే దేశానికి ప్రమాదం, అదేవిధంగా దేశ మన్నడికి ప్రమాదం. ప్రైవేట్ పరం. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే, కాంగ్రెస్ బీజేపీ వీళ్ళు కులగణన చేయాలన్నారు, ఎస్ మేము చేయబోతున్నాం అని వీళ్ళు చెప్పారు. ఒక లెవెల్లో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ కులగణన చేసే కంటే ముందే వచ్చే పదవులు కావచ్చు, సీట్లు కావచ్చు, ఇంకా చాలా అంశాల్లో ఎవరు ముందున్నారు అన్నది కూడా జనాలు చూస్తారు. ఇప్పుడు మొన్న మీరు కులగణన ఇక్కడ చేశారు, కులగణన చేసిన తర్వాత చాలా నామినేటెడ్ పోస్టులు అక్కడ వచ్చినాయి, బీసీలకి తక్కువ ప్రాధాన్యత దక్కింది. మీ మాటలు ఒకటి చేతలు ఒకటి అన్నారు. ఇప్పుడు బీజేపీ అదే కార్నర్ చేయొచ్చు రేపు ఫ్యూచర్లో. వాళ్ళు అంటున్నారు మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు, మా క్యాబినెట్ సెంట్రల్ మినిస్టర్లు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు అని చెప్తున్నారు. కానీ మీకు అలా చెప్పుకోవడానికి మీ చేతుల మీద కనబడట్లేదు కదా. మొన్న కేవలం మాటలే ఉన్నాయి. లేదు, మొన్న మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసారా మీరు? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 4 ఎమ్మెల్సీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒకటి సిపిఐకి బీసీ వ్యక్తికి ఇచ్చింది, అదేవిధంగా ఒక బీసీ వ్యక్తి విజయశాంతికి ఇచ్చింది తెలంగాణ పోటీగా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఒక ఎస్సీ అద్దంకి దగ్గర అతనికి ఇచ్చింది, ఎస్టీ డీసీ ఎస్టీకి ఇచ్చింది. ఇది ఇచ్చిన సామాజిక నేపథ్యం ఎస్సీ ఎస్టీ బీసీకే ఇవ్వడం జరిగింది కదా. అంటే రాజకీయ నేపథ్యం మనకు మార్పు జరగాలని కోరుకుంటున్నాం కదా. గతంలో అంటే పవర్ అనేది అంత ఈజీగా వదిలిపెట్టారు ఎవరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల పాటు పవర్ అంత ఈజీగా ఉండదు. టైం అనేది టైమింగ్, అది మనకు చైతన్యంలో వస్తున్నాయి కదా. నాకు జరిగిన అన్యాయం అయితే తెలిస్తే కదా 10 మందికి మనకు తెలిసేది. అందుకే అది ఈక్వాలిటీగా చేయడానికినే ప్రయత్నంలో భాగమే. ఆ అన్యాయం జరిగింది కాబట్టి ఈక్వాలిటీ కోసం జరుగుతుంది. మనం జరిగింది అదే. ఈరోజు మీనాక్షి నటరాజన్ కలిసినాక కాంగ్రెస్ పార్టీలో గొప్ప ప్రక్షాళన జరుగుతుంది. అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఆ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి విలేజ్కి ఎలా జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు సత్య అహింస సిద్ధాంతంతోన ఈరోజు భారత స్వాతంత్రం తెచ్చుకోగలిగిన మనం గొప్ప. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన వల్ల ఈరోజు ఈ అన్ని వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత అవకాశాల కోసం గొప్ప రాజ్యాంగం వల్ల మనకు రావాలి. ఆ సంవిధానం కాపాడుకోవాలి భారత రాజ్యాంగం. కాబట్టి ఈరోజు అంత స్లోగా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి మేము అనేది ఒక సమానత్వం, ఐక్యతతో ముందుకు వెళ్ళదు. ఈ దేశంలో విభిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కృతి, సాంప్రదాయాల భిన్నత్వంలో ఏకత్వం ఈ మన దేశం మనం సమర్పించుకున్న రాజ్యాంగాన్ని డిస్క్రిమినేషన్ కులంతో కాకుండా, మతంతో కాకుండా పురాలపై నిర్మించలేమని అంబేద్కర్ చెప్పినట్టు ఈరోజు బీజేపీ ఓన్లీ మనవాద సిద్ధాంతాన్ని పుంచుకొని వాళ్ళ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలతోనే పనిచేస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదనేది కంటపని చెప్తున్నాం. అది కాదు, ఈ వర్గాలకు, అన్ని వర్గాలకు సమానత్వం కావాలనేది ఆదివాసీలకు కానీ, దళితులకు కానీ, అదేవిధంగా బీసీ వాళ్ళకి కానీ సమానత్వం అవకాశం రాదే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఏమైనా పరిస్థితి మారిందా? డిఫరెంట్గా మారింది. పార్టీలో అందరికి కష్టపడే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, ఆ పని చేసే వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. మీకు రాలే కదా ఇంకా మీకు గుర్తింపేది? మా గుర్తింపు రాలేదు అనేది ఇప్పుడు పార్టీలో పనిచేసే అవకాశం కోసం పనిచేసి ఉంది. కొందరికి కొన్ని అవకాశాలు తొందర కోసం కొంత లేటుగా వస్తాయి. ఆ వచ్చే అవకాశం పార్టీ పదవుల కోసం అనేది కాకుండా పార్టీ కోసం పని చెప్తుంది కాబట్టి ఆ పనిలో ఉన్నాం. ఆశగా అంటే ఇప్పుడు అవకాశాలు బట్టి రావచ్చు, కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా డిఫరెంట్గా 100% వస్తుంది ఆ నమ్మకం. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంత చేంజ్ కనిపిస్తుంది అని అంటారు. డెఫినెట్గా పార్టీలో పనిచేసే వాళ్ళకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిర్మించడం రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులకు
గంటపదంగా ఈడ ప్రజలు పూర్తి స్థాయిలో పబ్లిక్ చేరువ ఉంటారు. యా. సో ఇంకా ఏమైనా అంటే మీ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో బడ్జెట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వాటి విషయాల్లో ఇంకా ఈ కులగణన చేశాము అనేది ఒకటి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళకి బడ్జెట్ కేటాయించే విషయంలో, పదవులు ఇచ్చే విషయంలో వెనకబడి ఉన్నారన్న దాని విషయంలో మీరు ఎట్లా దీన్ని డిఫెండ్ చేసుకోగలుగుతారు? డిఫెండ్ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా సమానత్వ అవకాశాలు కలిగిన కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఉదాహరణ, సమాన అవకాశాలు రావడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి. రేపు రాబోయే రోజుల్లో కూడా వచ్చిన పదవుల్లో కూడా అవకాశం ఆ రేషియో ప్రకారంగా వస్తుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రికి పూర్తిగా ఈ కులగణన చేసి విజయవంతమైండు, ఎస్సీ వర్గీకరణ చేసి విజయవంతమైండు. అంటే పూర్తిగా ఈ ప్రజల కోసం అందరికీ అవకాశాలు దక్కాలని ఉంది. గత ప్రభుత్వం చేసిన కొన్ని లోపాయకరణల అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ కోసం మీరు ఎంతగా ఫైట్ చేసిండ్రో అందరం ఫైట్ చేసి చూసినాం. మనం తెలంగాణ వస్తే భౌగోళిక తెలంగాణ కాదు, మనకు రాజకీయ పదవులు తెలంగాణ వస్తాం, కానీ ఒక కుటుంబ తెలంగాణ వచ్చింది. ఆ కుటుంబ తెలంగాణ 16,000 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం చేసిపోయింది. అది మనం కష్టపడి నిర్మించుకోవాలంటే కష్టమవుతుంది. ఆ టైంలో ఆ నిర్మాణంలో భాగంగా అందరూ భాగస్వామ్యం కావాలి, పునరీకరణలో భాగంగా అందరికీ ఈ తెలంగాణ పునర్నిర్మించుకోవాలి. కాబట్టి ఆ టైం మనకు తీసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులు కూడా అందరికీ సమాన అవకాశాలు ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో అవకాశాలు ఖచ్చితంగా కల్పించి రేపు స్థానిక సంస్థలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 40% బీసీలకు అవకాశం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ డెడికేషన్ కమిషన్ వేసి ఆ రకంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో 40% చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన రచనారెడ్డి కేసు వేస్తే 21% కంటే దాదాపుగా 1000 సర్పంచ్లు నష్టపోయినరు. ఇప్పుడు అలా కాకుండా 40% ఇచ్చి ముందుకు తీసుకుపోయి చైతన్యం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారని. థ్యాంక్ యూ. ఇది కేతురి వెంకటేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ బీసీ ఇష్యూస్ అండ్ కులగణన మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.